ఇక లక్షకు 5,000, లక్షకు 5,000. ఏదో ట్రంప్ మళ్ళీ కొత్తది ఏదో తీసుకొచ్చిండు. ట్రంప్ కాదు, అందుకే కంప్ అంటాను. అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాధుడే. విదేశాలకు నగదు బదులుపై 5% పన్ను విధిస్తూ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలట. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం. అమెరికా నుంచి తగ్గనున్న నగదు బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా పౌరులకు పన్ను మినహాయింపు 2023లో భారత్కు విదేశాల నుంచి 11,800 కోట్ల డాలర్ల నగదు, దాంట్లో 28% అమెరికా నుంచే వచ్చినాయట 2023 నుంచి. ఇప్పుడు ఏముంటుంది, చదువుకోవడానికో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేదానికో ఎవరైతే ఇక్కడి నుంచి పోతారో ఇండియా నుంచి, వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి పంపాలంటే, ఇండియాకి పంపుకోవాలంటే 1,00,000 రూపాయలు పంపుకుంటే 5,000 రూపాయలు వాళ్ళు కట్ చేసుకుంటారు అన్నట్టు. ఇది ఏది ఏమంటారు ఊళ్ళల్లో ఏమంటారు, గిరిగిరి చిట్టి అంటారు కదా, చిట్టీలు ఉంటే గిరిగిరి చిట్టి లెక్క అన్నట్టు ఇవన్నీ. ఈ ట్రంప్ అట్లా ఈ చిట్టీలు ఇచ్చి ఈ కథ అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇదే కథ. వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా ఏదో పన్నులు వేసుడు ఏదో కథ చేసి పాపం మొత్తానికైతే మాత్రం ఆడికి ఎవరైతే వివిధ దేశాల నుంచి అమెరికాకి వెళ్ళిందో, అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళకి ట్రంప్ వచ్చిన తర్వాత సుక్కలు కాదు ఇంకా అన్ని రకాలుగా చూపెడతా ఉన్నాడు అనుకోరాదు. వాళ్ళకు మొత్తం లేకుండా కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి విమానాలు వేసి తోలిళ్ళు. అటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది ఒకటి తెర మీదకి తీసుకొని వచ్చిందట. 1,00,000 కనుక మీ ఇంట్లోకో లేకపోతే మీ దేశం కనుక పంపుకుంటే నాకు 5,000 అయితే మొదలు కట్టు, 5,000 కట్టిన తర్వాత మీరు పైసలు పంపుకో అంటున్నట. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా ఓ బిల్లును తీసుకువచ్చింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందితే 2025 జూలై 4 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. అదే జరిగితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయుల పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపు 1,00,000 పంపిస్తే అందులో 5% అంటే 5,000 రూపాయలు పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H1B, F1 లేదా J1 తదితర వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేని వారు నగదు బదిలీలు చేసేటప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీసెస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ నూతన విధానం అమలులోకి వస్తే ప్రవాస భారతీయుల పైన, భారత రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రభావం చూపనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఏం నిర్ణయాలో ఏందో మరి ట్రంప్ మరి ఏందో అసలు మరి భారత్కి ఏమైనా మేలు చేస్తానంటే అది కూడా అదైతే కనబడతలేదు. ఆ లెక్కల ప్రకారం చూస్తే 2023-24లో భారత్కు విదేశాల నుంచి $118.7 బిలియన్ మేర నగదు బదిలీలు జరిగాయి. ఇందులో $32 బిలియన్ అంటే 28% పైగా మొత్తం అమెరికా నుంచి వచ్చినవే. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 45 లక్షల మంది భారతీయులు, ఇందులో 32 లక్షల మంది భారత సంతతి వారు అమెరికాలో ఉన్నారు. వీరు భారత్లోని తమ కుటుంబ సభ్యులకు గృహ, విద్య, వైద్య అవసరాలకు, పెట్టుబడులకు డబ్బు పంపుతారు. ఎప్పట్లాగానే వీరు నగదు బదిలీలు కొనసాగిస్తే 5% పన్ను నిబంధన కింద వీరంతా $1.6 బిలియన్ నష్టపోతున్నారు. దీంతో నూతన పన్ను విధానం అమలులోకి వస్తే అమెరికా నుంచి భారత్కు జరిగే నగదు బదిలీలు తగ్గుతాయి. ఇది భారత రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులపై ప్రభావం చూపనున్నది. విదేశాల్లో ఉన్న తమ వారు పంపే డబ్బును భారత్లో చాలా మంది ముంబై, హైదరాబాద్, కొచ్చి తదితర నగరాల్లో రియాలిటీ రంగంలో పెట్టుబడి పెడుతుంటారు. అనరాక్స్ 2024 వార్షిక రెసిడెన్షియల్ నివేదిక ప్రకారం కొత్త హౌసింగ్ ప్రాజెక్టులో న్యూఢిల్లీ NCRలోని 59%, హైదరాబాద్లో 18%, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 12% విలాసవంతమైన ఇళ్ల ధరలు 2.5 కోట్ల పైనే పలుకుతున్నాయి. ధనిక వర్గాలు ఎక్కువగా ఆసక్తి చూపే ఈ ప్రాజెక్టుల్లో NRIలు పెట్టుబడులు చాలా కీలకం. అమెరికా 5% పన్ను విధానం అమలు చేస్తే NRIలు పెట్టుబడులు తగ్గుతాయి. ఈ పన్ను విధానంతో అమెరికాలోని భారతీయులు స్వదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు పంపే డాలర్ విలువ కూడా తగ్గిపోతుంది. ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చేలోపే భారతీయులు స్వదేశానికి ఓ ప్రణాళిక ప్రకారం నగదు బదిలీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా అమెరికా 5% పన్ను విధానం అమలు చేస్తే పన్నును ఎగవేసి డబ్బును స్వదేశానికి చేర్చుకునేందుకు కొందరు
అడ్డదారులు తొక్కవచ్చు అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది ట్రంప్ తీసుకున్నటువంటి ఇంకొక కీలక నిర్ణయం. ఇంకా అమల్లోకి రాలేదు ఇది. మరి అమల్లోకి వస్తే మరి వచ్చే నెల నుంచి ఇది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీనికి ఇంకా ఆమోదం ముద్ర వేయలేదు, ఇంకా ఆమోదం తెలపలేదు. కాబట్టి చూడాలి ఇది ఎట్లా ఉంటుంది. ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ 5% సంబంధించినటువంటి ఆ వసూళ్ల దందా మరి ఇది మరి ముంగడబడుతుందా లేకపోతే ఇది ఆగుతుందా అనేది చూడాలి. సో మొత్తానికైతే మాత్రం ఒకవేళ కనుక మీ వాళ్ళకి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ దేశానికి కనుక పంపుకుంటే లక్షకు 5,000 రూపాయలు కట్ చేసుకుంటున్నారట. ఇక ట్రంప్ మిస్టరీ భారత్ విషయంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడు వైఖరి. మోదీకి ప్రాధాన్యత ఇస్తూనే పన్ను మోత. వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు. ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్లను ఒకే ఘాటున కట్టే వైఖరి. టర్కీతో క్షిపణుల విక్రయ కాంట్రాక్టు తొలుత హడావిడి చేసిన చివరికి చైనా పైనే ఇది 2 తలకాయల పాము. అది 2 తలకాయల పాము ఎట్లనో ఇప్పుడు ట్రంప్ అట్లా అయిపోయింది అన్నట్టు. అంటే ఇటు మద్దతు ఇస్తా ఉన్నాడు, ఇటు 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 ఇట్లా ఉన్నాడు, ఇటు ఎవరితో కంట కాకుండా ఉన్నాడు అన్నట్టు. ఎవరితో కంటగా అయితలేడు. మళ్ళీ పోయి ఏం చేసిండు, భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపిన, నేను మీకు ఏది యుద్ధం చేసినట్టు 5 లక్షల మంది ప్రాణాలు పోతాయి, వాణిజ్యపరంగా నేను ఎక్కడ కూడా మీకు సపోర్ట్ చేయను, మీరు ఊకుంటారా ఊకోవద్దు అని చెప్పేసి చెరొక బరిగా పట్టుకొని వాళ్ళని బెదిరించిన నేను వీళ్ళని బెదిరించిన అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం. అంటే ఒక రకంగా సానుభూతి పొందడంలో ఇప్పుడు ట్రంప్ ఎక్కువ మైలేజ్ వచ్చింది. భారత్ పాకిస్తాన్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీకి అలాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి షరీఫ్కి వీళ్ళకు అంటే ఎక్కువ ఎవరిప్పుడు ప్రాచుర్యంలో ఉన్నారు ఈ యుద్ధం పైన అంటే ట్రంప్. టక్కున వచ్చిండు, టక ఎక్స్లో కొట్టిండు, పోస్ట్ చేసిండు ఇక నేను ఆపినని. ఇది ఆపగానే కాసేపటికే ఇక యుద్ధం ఆపేస్తున్న 2 దేశాల మధ్య మేము ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పేసి ఇది అక్కడ వాళ్ళు చెప్పుడు ఏడా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పేసరికి అమ్మ ట్రంప్ ఇంత పని చేసిండా, ట్రంప్కి ఇంత ఉన్నదా పతారా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ట్రంప్ చేసింది ఏమి లేదు. ఇలా చేసింది ఏమున్నది, ఇప్పుడు భారత్ అలాగే పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి నిలయమైనటువంటి వాళ్ళని మనకు ఒకే రకంగా కితాబ్ ఇవ్వడం, మరో పక్కన టెర్రరిస్టులు 26 మందిని అక్రమంగా కాశ్మీర్లోకి చొరబడి చంపితే వాళ్ళ నల్లకి తీసుకొచ్చి మన నల్లకే తీసుకొచ్చిన అన్నట్టు. సో దీని ద్వారా ట్రంప్ కొంత మిస్టరీగా మారిపోతా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలుస్తలేదు.